అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇవాళ హిందూపూర్కి ఒక ప్రత్యేకమైన అంటే పారిశ్రామికంగా కానీ అలా అభివృద్ధి అయ్యే చేశారప్పుడు ఇంకా అభివృద్ధి చెందే అవకాశాలు ఇంకా ముందు ఉన్నాయి. నిన్న కూడా నేను ఇప్పుడు అక్కడి నుంచి రావడం జరిగింది, అమరావతి నుంచి సీఎం గారిని కలిసి. దానంతా ఒక అరగంట టైం ఇచ్చారు ఆయన. అందులో ఈ యొక్క మన హిందూపురం అభివృద్ధి దాని గురించి ఆయనతో చర్చించడం జరిగింది. అలాగే వాళ్ళ మన ఈ టిట్కో ఇళ్ళు మన అందరికి కూడా నివాసయోగ్యమైన ఇళ్ళు ఉండాలి, బాగుండాలి ఇల్లు. అంటే లేటెస్ట్ టెక్నాలజీతో ఆనాడు ఎవరు షాపూర్జీ వాళ్ళు రీకాస్ట్ టెక్నాలజీ పలంజీ వాళ్ళు వాళ్ళ బిల్డర్స్ వాళ్ళ కాంట్రాక్టర్స్ తో ఒకవేళ అంత లేటెస్ట్ టెక్నిక్తో బ్రిక్లెస్ అంటే షీర్వాల్ టెక్నాలజీతో ఈ యొక్క టిట్కో ఇళ్ళు మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది. అయ్యే టైంకి సరిగ్గా గవర్నమెంట్ మారడం, తర్వాత వచ్చిన ప్రభుత్వం ఏమో దీన్ని పూర్తి నిర్లక్ష్యం చేసి పూర్తిగా వాళ్ళు చూస్తున్న లోపల మెటీరియల్ అంతా ఎత్తుకుపోయారు అన్ని ఏవి ఇక్కడ. ఇక ఎవరెవరైతే పాపం వాళ్ళే అప్పులు చేసి కానీ బ్యాంకులో నుంచి రుణాలు తెచ్చుకుని తాకట్టు పెట్టుకుని వాళ్ళ వస్తువులు కానీ ఇక ఇళ్ల కోసమని వాళ్ళు ఎన్నో కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఎన్నికల ముందేమో దీని ఒక జాబ్ క్యాలెండర్ లాగా మళ్ళీ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది ప్రభుత్వం, అప్పుడు వైకాపా ప్రభుత్వం. ఇళ్ళన్నీ ప్రతి ఈ నెలలో ఈ జిల్లాల్లో మేము అందరికీ లబ్ధిదారులందరికీ బెనిఫిషియరీస్ అందరూ కూడా ఇస్తామని ఏదో ఒక ఇల్లు కూడా పంచిన పాపాన పోలేదు. ఇవాళ మళ్ళీ ఇప్పుడు మెగా డిఎస్సి వాళ్ళ మన ఉద్యోగాలు కూడా అనుకున్నా అంటే ఏవైతే మేము హామీలు ఇచ్చామో అప్పుడు ఎలక్షన్లప్పుడు వాటిని అన్నిటి మనము చేసుకుంటూ పోవడం జరుగుతుంది, అమలు చేసుకుంటూ. అలాగే మెగా డిఎస్సీలు కూడా ఉద్యోగాలు 16,000 ఉద్యోగాలు ఇవాళ మెగా డి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే టిట్కో ఇళ్ళు కూడా అప్పుడు ఇక్కడ సుమారుగా 2,786 ఇళ్ళు మనకి హిందూపూర్కి శాంక్షన్ కావడం ఇక్కడ కొట్టిపిల్లు. అలాగే సుమారుగా ఒక 1,586 ఇళ్ళు బేస్మెంట్ లెవెల్. మిగతా ఏదైతే మిగిలిన 1,200 ఇళ్ళు 1,200 పూర్తయినాయి, 80% పూర్తయింది. ఇంకో 80% పూర్తి కావాల్సి ఉంది. అది ఇంకో 6 నెలల్లో పూర్తి చేస్తాం అని తెలియజేసుకుంటున్నాను. ఇలా చూస్తే మొత్తం రాష్ట్రం అంతా కూడా ఒక్కొక్క అవినీతి ఒక్కొక్క దాంట్లో టీటీడీ కానివ్వండి లేకపోతే అన్నిట్లోనూ ఒక్కొక్కటి అసలు తవ్విన కొద్దీ ఏదో తీగలాగితే డొంక కదిలిందని ఇవాళ ఎంత భారీ స్కామ్ జరిగిందంటే రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను కూడా నిర్వీర్యం చేసేసి ఏదో ఎంగిల్మెంట్లు రాల్చి ఎలా పరిపాలన చేయాలో చేతకాక ఈ 3 ఏళ్ళేమో ఈ 3 రాజధానులని, అలాగే దాని తర్వాత ఈ నవరత్నాలని ఇలా మొత్తం అసలు మొత్తం అన్నిట్లోనూ కమిషన్లు ఆ శాండ్ కానీ ఇసుక దాంట్లో కానివ్వండి లేకపోతే మద్యం కానివ్వండి లేకపోతే ఈ యొక్క మైన్స్లో అన్నిట్లో కూడా దాంట్లో ఒక్కొక్కటి ఇప్పుడు చూస్తుంటే అసలు నమ్మకం కావట్లేదు. అసలు ఏంటి ఇంకా కూడా అసలు ఎన్నింటి వెలికి ఇంకా వస్తాయి ముందు అన్ని కూడా బయటికి ఎన్ని కోట్లు వాళ్ళు దోచుకున్నారు, ఎలా రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయకుండా ఎలా దాన్ని సర్వనాశనం చేశారు రాష్ట్రాన్ని. సరే వాళ్ళ మళ్ళీ ఈ యొక్క టిట్కో ఇళ్ళు పూర్తి చేసే త్వరగతిలో, అలాగే ఈ యొక్క ప్రధాని యొక్క ఏదైతే ఈ యొక్క రూరల్ హౌసెస్ ఉన్న స్కీము అది కూడా మనకి ఇప్పుడు ఈసారి సుమారుగా మొత్తం మన రాష్ట్రంకి దేశానికి 3 కోట్లు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద దాంట్లో మనకు కూడా అగ్ర భాగం సింహ భాగం మనకి వస్తుంది తప్పకుండా. సో ఇలా అటు ఒక రూరల్ సైడ్ కానివ్వండి, అటు గ్రామీణ ప్రాంతాల్లో, ఇటు పట్టణాలు వీటిలన్నీ కూడా సమతుల్యంగా అభివృద్ధి చేసుకుంటూ అలాగే విస్తరిస్తూ ఈ పట్టణాలన్నీ కూడా
మనం చూస్తున్నాం ఇక్కడ వాళ్ళ ఎట్లా నాడు హైదరాబాద్కి వేసిన బీజమే ఇప్పుడు వాళ్ళు ఎంత సైబరాబాద్ అని కానీ ఐటీ సిటీ అభివృద్ధి కానీ లేకపోతే హైటెక్స్ కానివ్వండి అలా అభివృద్ధి చెందుకుంటూ అది ఒకసారి పడిందంటే ఇక దాన్ని ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు ఆపలేరు. జరిగే అభివృద్ధి జరుగుతుంది. కానీ ఈ 5 ఏళ్ళు ఇంకా అప్పుడప్పుడే పురుడు పోసుకుని రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి మనం ముందుకు అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్న తరుణంలో దురదృష్టవశాత్తు తెలుగుదేశం ఓడిపోవడం, వాళ్ళు అధికారంలోకి రావడం, మరి 5 ఏళ్లలో వాళ్ళు చేసింది ఏమి లేదు. మన ఒక అభివృద్ధి అసలు ఒక గొయ్యి కూడా ఇప్పుడు వాళ్ళు చూస్తారు రోడ్లు ఎంత దారుణంగా ఉన్నాయి. ఒక గొయ్యి కూడా మట్టితో పూడ్చిన పాపానికి పోలేదు. ఇవాళ మరి ఈ యొక్క ఏదైతే ఈ టిడ్కోయిల్లో త్వరగతిన మొత్తం రాష్ట్రం అంతా కూడా పూర్తి చేసి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, ఎవరైతే ఇక ముందు ఉన్నారో, ఎవరైతే ముందు ఈ బ్యాంక్ లోన్లు కానీ తీసుకుని వీటి కోసం వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారో వీళ్ళ కోసం, అలాగే ముందు లబ్ధిదారులందరూ కూడా ఎవరు ముందుకు వస్తారు వాళ్ళందరూ కూడా ఈ ఇల్లు పంపకాలు జరుగుతుంది.